హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 15th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో ఈ వీడియోలో మనము ఈ పర్టికులర్ ట్రిగ్నోమెట్రిక్ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము, ఓకేనా? సో ఫస్ట్ మనము క్వశ్చన్ ఏమి ఇచ్చిండో చూద్దాము. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin square pi by 10 plus sin square 4 pi by 10 plus sin square 6 pi by 10 plus sin square 9 pi by 10. సో మనకి ప్రాబ్లం అనేది రేడియన్స్ ఫార్మాట్లో ఉంది. సో మనకి రేడియన్స్ ఫార్మాట్ కన్ఫ్యూజన్ ఉంటుంది ఎప్పటికైనా, అంటే కొన్ని రోజుల తర్వాత కొంచెం మనకి ఏమంటారు ఆ ప్రాబ్లమ్స్ తోటి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మనకు కొంచెము ఈజీ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాము. సింపుల్, మనకి దీన్ని సాల్వ్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. సో నేను ఫస్ట్ మీకు మెథడ్ 1 చెప్తున్నా. సో మెథడ్ 1 అంటే వెరీ సింపుల్. మనకు కన్ఫ్యూజన్ ఎక్కువ కాబట్టి రేడియన్స్ తోటి ఫస్ట్ మనం ఆ రేడియన్స్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో నేను ఈ 4 యాంగిల్స్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేసిన. సో π/10 నేను కన్వర్ట్ చేస్తే నాకు ఎంత వచ్చింది, d = 18 degrees. అంటే ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాం మనము, π/180 ఇంటూ d = r. సో π/180 ఇంటూ డిగ్రీస్ కావాలి, డిగ్రీస్ ఆల్రెడీ మనకు రేడియన్స్ ఉంది ఎంత, సపోజ్ π/10 అనుకోండి, π/10 పెట్టండి. సో ఈ సాల్వింగ్ అంతా మీరు చేసేసుకుంటారు, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో దీన్ని చెప్పి లెంత్ నేను ఎక్కువ చేయాలనుకుంటలేదు. సో 18 డిగ్రీస్ని మనం π/10 అంటాము. సో 4π/10 డిగ్రీస్లో ఎంత, 72. నెక్స్ట్ 9π/10 162, 6π/10 108 డిగ్రీస్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ π/10 ప్లేస్లో అంటే రేడియన్స్ ప్లేస్లో డిగ్రీస్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. వాటి యొక్క కరస్పాండింగ్ వాల్యూస్ అంటే π/10కి ఎంత వచ్చింది, 6π/10కి ఏమి వచ్చినాయి అవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, sin square 18 ప్లస్ sin square 72 ప్లస్ sin square 108 ప్లస్ sin square 162. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో వీటిని బేసికల్గా మనం ఎట్లా సాల్వ్ చేస్తాం చెప్పండి. మనకు ఆల్ సిల్వర్ టీ కప్స్ ఉందా, అందులో స్టాండర్డ్ ఫామ్స్ ఉన్నాయా. సో ఆ స్టాండర్డ్ ఫామ్ని యూజ్ చేసి మనము ఈ పర్టికులర్ ఏదైతే మనకు వచ్చిందో ట్రిగ్నోమెట్రిక్ ఏదైతుందో దీన్ని మనము సాల్వ్ చేస్తాం. సో చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ మీకు ఆల్ సిల్వర్ టీ కప్స్ డ్రా చేసుకున్నా. సో మళ్ళీ మీకు డౌట్స్ వస్తాయని చెప్పేసి మళ్ళీ ఒకసారి మీకు బ్రీఫ్ అప్ చేస్తా. 90, 270 ఇన్వాల్వ్ అయిన ఏ స్టాండర్డ్ ఫామ్స్ అయినా మనం వాడినాం అనుకోండి, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. అది ఎట్లనో చూద్దాం. సైన్ కాస్గా కన్వర్ట్ అవుతుంది, లేదా కాస్ సైన్గా కన్వర్ట్ అవుతుంది. కొసికెంట్ సీకెంట్గా కన్వర్ట్ అవుతుంది, సీకెంట్ కొసికెంట్ కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ప్లేస్ లేదు, అందుకే ఇంకోటి మర్చిపోయినా, అదేంటంటే ట్యాన్ కాట్గా కన్వర్ట్ అవుతుంది, కాట్ ట్యాన్గా కన్వర్ట్ అవుతుంది. సో ఏ స్టాండర్డ్ ఫామ్ వాడినా దేనికి సంబంధించింది, 90 డిగ్రీస్కి సంబంధించింది, 270 డిగ్రీస్ సంబంధించింది. చూడండి, ఇది 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 ఏది వాడినా కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ సమ్లో యూజ్ చేసిన రెండు, sin of 90 plus theta = cos theta, sin of 180 minus theta = sin theta. ఆల్రెడీ మనకు తెలుసు 90 ప్లస్ theta అంటే చూడండి, ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి అందుకే ప్లస్ తీసుకున్నా. 90 వచ్చిందంటే ఏమైతే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుందా కదా. సో సైన్ కాస్గా కన్వర్ట్ అయింది. నెక్స్ట్ sin 180 minus theta, 180 minus theta ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి ప్లస్. సో 180కి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కదా కాబట్టి అట్లనే ఉంటుంది, ప్లస్ sin theta. ఈ రెండు వాడినాం. సో ఇప్పుడు చూడండి నేను ఎట్లా రాసుకుంటున్నాను, sin square 18ని sin square 18 ప్లస్ sin square 72 ప్లస్ ఈ sin square 108 నేను ఎట్లా రాసుకుంటున్నాను చూడండి, క్లియర్గా చూడండి. sin square 90 ప్లస్ 18, సో 108ని నేను 90 ప్లస్ 18 లెక్క రాసుకోవచ్చు కదా. సార్ మీరు ఎందుకు అట్లా రాసుకోరు, 108 మైనస్ 72 రాసుకోవచ్చు కదా. సారీ, sin square 180 మైనస్ 72 రాసుకోవచ్చు కదా. ఎందుకు రాసుకోనో చెప్తా మీకు, తర్వాత చెప్తా అర్థమవుతుంది. సో sin square 90 ప్లస్ 18 ప్లస్ sin square 162 ఉందా. ఇప్పుడు sin 162 మనము 162 అంటే ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్లో ఎన్ని స్టాండర్డ్ ఫామ్స్ ఉన్నాయి, 2 స్టాండర్డ్ ఫామ్స్ ఉన్నాయి. 90 ప్లస్ theta ఉంది, 180 మైనస్ theta ఉంది. ఏదైనా ఒకటి వాడొచ్చు నేను, కానీ నేను పర్టికులర్గా 90 ఎందుకు వాడుతున్నా చూడండి. 90 ఎందుకు వాడుతున్నాను, సో దానికి మీకు రీజన్ లాస్ట్కి తెలుస్తుంది. sin square 90 ప్లస్ 72 బాగుందా. ఇప్పుడు చూడండి, sin square 18 ప్లస్ sin square 72 ప్లస్ sin square 90 ప్లస్ 18 అంటే 90 ప్లస్ theta ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కదా. సో అందుకే ప్లస్సే ఉంటుంది. తర్వాత 90 ఎప్పుడైతే మారుతామో 90 స్టాండర్డ్ ఫామ్స్, 270 స్టాండర్డ్ ఫామ్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుందా కదా. సో సైన్ కాస్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి cos square 18 అయింది. సిమిలర్గా sin square 90 ప్లస్ 72 అంటే అది కూడా 90 ప్లస్ theta, సెకండ్ క్వాడ్రంట్, సైన్ పాజిటివ్, 90 వాడినాం కాబట్టి 90 స్టాండర్డ్ ఫామ్ వాడినాం కాబట్టి
సైన్ కాస్గా కన్వర్ట్ అయిపోతుంది. సో సైన్ కాస్త కాస్ కన్వర్ట్ అయింది ప్లస్ కాస్ స్క్వేర్ 72. బాగుంది. ఇప్పుడు నేను ఏం చేసిన రీఅరేంజ్ చేసిన చూడండి. సైన్ స్క్వేర్ 18 కాస్ స్క్వేర్ 18 ఒక దగ్గర రాసుకున్నా, సైన్ స్క్వేర్ 72 కాస్ స్క్వేర్ 72 ఒక దగ్గర రాసుకున్నా. బాగుందా? ఇప్పుడు చూడండి, మనకు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఐడియా ఉన్నాయా మీకు? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1, 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు సీకెన్ స్క్వేర్ తీటా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసీకెన్ స్క్వేర్ తీటా. సో అందులో ఉన్న ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఇప్పుడు వాడుతున్నా. ఓకే, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఫార్మాట్లు ఉందా లేదా? సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే 1 ప్లస్ సైన్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ 72 ప్లస్ కాస్ స్క్వేర్ 72 ఎంత? 1. సైన్ స్క్వేర్ 18 ప్లస్ కాస్ స్క్వేర్ 18 ఎంత? 1. 1 ప్లస్ 1 ఇది ఈక్వల్స్ టు 2. అయితే మీకు ఇంకో డౌట్ వస్తుంది, సార్ అదే వాడాలని నాకు ఇట్లా తెలుస్తుంది, ముందు తెలియదు కదా. సో అట్లాంటప్పుడు మీరు ఏం చేయండి, సింపుల్ అట్లనే వాడండి. ఏది? సైన్ స్క్వేర్ 90 ప్లస్ 18 ప్లేస్లో సైన్ స్క్వేర్ 180 అది వాడండి, 180 మైనస్ 72 వాడండి. సో నో ప్రాబ్లం, ఏది వాడినా ఆన్సర్ వస్తుంది. కానీ నేను మీకు కొంచెం ఈజీగా అర్థం కావాలి, ఈజీగా సొల్యూషన్ రావాలని చెప్పి ఇట్లా చెప్పిన. క్లియర్గా అర్థమైంది. ఇది వచ్చేసి మెథడ్ 1. సో మన మెథడ్ 2 వచ్చేసి ఏంటంటే రేడియన్స్ని రేడియన్స్లో ఉంచి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. సో డిగ్రీస్లో కన్వర్ట్ చేస్తే మనకు కొంచెం ఈజీ అయింది. కానీ కొంతమందికి మాకు రేడియన్స్లో కూడా కావాలి అన్న వాళ్ళ కోసం నేను ఈ మెథడ్ చెప్తున్నా. సింపుల్ మెథడ్, సింపుల్ ట్రిక్. ఈ ట్రిక్ మీరు గుర్తుపెట్టుకుంటే వేరే ప్రాబ్లమ్స్, వేరే రేడియన్స్లో ఇన్వాల్వ్ అయిన ట్రిగ్నోమెట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయొచ్చు, కొంచెం మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఏంటంటే చూడండి, ఇప్పుడు సైన్ స్క్వేర్ 5/10 ప్లస్ సైన్ స్క్వేర్ 4π/10 ప్లస్ సైన్ స్క్వేర్ 6π/10 ప్లస్ సైన్ స్క్వేర్ 9π/10 4 ఉన్నాయి కదా. సో 4 యాంగిల్స్ ఉన్నాయి కదా. సో ఆ 4 యాంగిల్స్ని నేను పేర్ చేయాలి. ఓకే, ఎన్ని పేర్స్ అయితే 4 యాంగిల్స్ ఉంటుంది ఇందులో? 5/10, 4π/10, 6π/10, 9π/10. వీటిని 2 పేర్స్గా చేస్తా. కానీ పేర్ని ఎట్లా ఫామ్ చేయాలంటే, ఆ 2 పేర్స్ని ఎట్లా ఫామ్ చేయాలంటే, పేర్లో ఉన్న 2 యాంగిల్స్ ఉంటాయా? సపోజ్ నేను 5/10 తీసుకున్నా, 9π/10 తీసుకున్నా. ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఒక స్టాండర్డ్ యాంగిల్ రావాలి. స్టాండర్డ్ యాంగిల్ అంటే ఏంది చెప్పండి? π/2, π, 3π/2, 2π, ఏదైనా ఒకటి రావాలి మనకి. ఓకే, అంటే ఇప్పుడు ఒక పేర్కి ఒక స్టాండర్డ్ యాంగిల్ వచ్చి ఇంకో పేర్కి ఇంకో స్టాండర్డ్ యాంగిల్ రావచ్చా అంటే వద్దు. 2 పేర్స్ని యాడ్ చేస్తే సేమ్ స్టాండర్డ్ యాంగిల్ రావాలి. సపోజ్ నేను ఒక పేరుని యాడ్ చేసిన, ఈ పేరుని యాడ్ చేస్తే నాకు π/2 వచ్చింది అనుకుందాం. సపోజ్ ఒక పేరుని ఇంకో పేరుని యాడ్ చేస్తే కూడా నాకు π/2 రావాలి. సో అది కండిషన్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే. సో నేను ఏం చేసిన, ఒక 2 యాంగిల్స్ తీసుకున్నా, ఇంకో 2 యాంగిల్స్ తీసుకున్నా. చూడండి, నేను π/10 తీసుకున్నా, 9π/10 తీసుకున్నా, రెండింటిని యాడ్ చేసిన. π/10 ప్లస్ 9π/10 ఎంత చెప్పండి? 10. రెండింటికి ఎల్సిఎం సేమ్ ఉంది కాబట్టి మీది సేమ్ యాడ్ చేసేస్తే π ప్లస్ 9π ఎంత? 10π. 10π/10 ఎంత? π కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, రెండింటిని యాడ్ చేస్తే π వచ్చింది. నెక్స్ట్ మిగతా రెండు ఏంటివి? 4π/10, 6π/10. రెండింటిని యాడ్ చేస్తే కూడా π వస్తుంది. ఎట్లా చెప్పండి? సేమ్ ఎల్సిఎం 4π ప్లస్ 6π ఎంత? 10π. 10π/10 ఎంత? 10 10 క్యాన్సిల్ π. సో రెండింటిని యాడ్ చేస్తే మనకు సేమ్ స్టాండర్డ్ యాంగిల్ వచ్చిందా లేదా? వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 9π/10 ఇక్కడనే ఉంచుకొని π/10 అటు సైడ్ పంపిస్తున్నాను. సో 9π/10 నేను ఎట్లా రాసుకోవచ్చు? π మైనస్ π/10 లెక్క రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ 6π/10 ఇక్కడనే ఉంచుకొని 4π/10 అటు సైడ్ పంపిస్తున్నా. సో 6π/10 ఇది ఈక్వల్స్ టు π మైనస్ 4π/10. ఇది క్లియర్గా అర్థమైంది కదా మీకు? ఎట్లా చేయాలి ఇట్లాంటి సమ్స్? సింపుల్. ఇప్పుడు 9π/10 ప్లేస్లో 6π/10 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. సైన్ స్క్వేర్ π/10 ప్లస్ సైన్ స్క్వేర్ 4π/10 ప్లస్ సైన్ స్క్వేర్ π మైనస్ 4π/10 ప్లస్ సైన్ స్క్వేర్ π మైనస్ π/10. సింపుల్. ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మ్స్ని చూసుకొని సాల్వ్ చేయడమే. సైన్ స్క్వేర్ π/10 ఇది ఇట్లనే ఉంటుంది, ప్లస్ సైన్ స్క్వేర్ 4π/10 ఇది కూడా ఇట్లనే ఉంటుంది, ప్లస్ సైన్ స్క్వేర్ π మైనస్ టీటా. పై మైనస్ అని వస్తే ఏ క్వాడ్రంట్లో ఉన్న స్టాండర్డ్ ఫామ్ ఇది? సెకండ్ క్వాడ్రంట్లో ఉన్న స్టాండర్డ్ ఫామ్ ఇది. సెకండ్ క్వాడ్రంట్లో ఏది పాజిటివ్? సైన్ పాజిటివ్, కొసీకెంట్ పాజిటివ్. సో సైనే ఉంది కాబట్టి ఇక్కడ మనకి సైన్ పాజిటివ్ ఉంటుంది డెఫినెట్గా. సో అందుకే ప్లస్ ఉంది. తర్వాత సైన్ ఆఫ్ 180 మైనస్ తీటా అంటే ఏంది? 180 అంటే ట్రిగ్నోమెట్రిక్ చేంజ్ కాదు, ప్లస్ సైన్ పాజిటివ్ కాబట్టి ప్లస్. సో సైన్ స్క్వేర్ చూడండి, సైన్ ఆఫ్ π మైనస్ తీటా రాస్తే చూడండి, సైన్ ఆఫ్ π మైనస్ తీటా ఇది ఈక్వల్స్ టు సైన్ తీటా. సో చూడండి, సైన్ స్క్వేర్ π మైనస్ 4π/10 అంటే సైన్ స్క్వేర్ 4π/10. సిమిలర్గా సైన్ స్క్వేర్ π మైనస్ π/10 అంటే సైన్ స్క్వేర్ π/10. బాగుంది. ఇప్పుడు చూడండి, సైన్ స్క్వేర్ π/10, సైన్ స్క్వేర్ π/10, సైన్ స్క్వేర్ 4π/10, సైన్ స్క్వేర్ 4π/10. రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి, 2 ఇంటూ సైన్ స్క్వేర్ π/10 ప్లస్ సైన్ స్క్వేర్ 4π/10. నెక్స్ట్ కూడా అదే స్టెప్ రాసిన. తర్వాత ఏం చేస్తున్నాం, మళ్ళీ మనకి ఇప్పుడు సైన్ స్క్వేర్ π/10 ప్లస్ సైన్ స్క్వేర్ 4π/10 అది ఎట్లా సాల్వ్ చేయాలంటే సింపుల్.
ఆ రెండింటిని యాడ్ చేసి చూడండి ఒకసారి, ఏదైనా ఒక స్టాండర్డ్ యాంగిల్ వస్తుందేమో చూద్దాం. రెండింటిని యాడ్ చేసినా చూడండి, 5/10 + 4/10 చేస్తే నాకు ఎంత వచ్చింది 5/10, 5 1 + 5 2 చేస్తే నాకు ఎంత వచ్చింది 5/2 స్టాండర్డ్ యాంగిల్. సో 5/2 నేను ఇదైనా వాడచ్చు, ఇదైనా వాడచ్చు, ఏది వాడుతున్నా చూద్దాం. సో చూడండి ఇప్పుడు 2 యాడ్ చేస్తే 5/2 వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తున్నా 5/10ని అటు సైడ్ పంపించిన, నాకేమొస్తుంది 4π/10 ఈక్వల్స్ టు 5/2 అటు సైడ్ పోతే 5/10 అటు సైడ్ పోతే 5/2 - 5/10. అదే 4π/10 ప్లేస్లో 5/2 - 5/10 పెడుతున్నాం. సో 2 × sin² π/10 + sin² π/2 - π/10. సో π/2 - θ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్న స్టాండర్డ్ ఫామ్, ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్. అండ్ ఎప్పుడైతే మనం 90 స్టాండర్డ్ ఫామ్ లేదా 270 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్స్ వాడితే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో సైన్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కాస్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో 2 sin² π/10 ప్లస్ సైన్ కాస్గా ట్రాన్స్ఫార్మ్ అయింది కాబట్టి cos² π/10. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే sin² θ ప్లస్ cos² θ కరెక్ట్గా మనించండి. sin² π/10 ప్లస్ cos² π/10 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ రాస్తా. మన ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ తెలుసు కదా, మన ప్రీవియస్ క్లాసెస్లో ట్రిగ్నోమెట్రిక్ బేసిక్స్లో చదువుకున్నాం కదా ఈ ఐడెంటిటీస్. సో అందులో ఫస్ట్ ఐడెంటిటీ అది sin² θ ప్లస్ cos² θ = 1. ఇప్పుడు చూడండి θ రెండిట్లో సేమ్ ఉంది కదా, సో sin² π/10 ప్లస్ cos² π/10 = 1, 2 × 1 = 2. సో క్లియర్గా అర్థమైందా? సో ఈజీ మెథడ్. రేడియన్స్ వచ్చినప్పుడు మనం కొంచెం కాన్షియస్గా ఉండి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు. సో నా వీడియో మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.